ఎలా అనిపించింది జర్నీ? ఎలా అనిపించింది? చాలా చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. అంటే ఎందుకు హెల్మెట్ అయ్యా అనుకుంటారు మీరు? తెలిసి కూడా అన్ని అడుగుతారు. ఫస్ట్ టైం నామినేషన్ అనేది ఎవరికైనా డ్రాబ్యాకే. సో మేబీ నాకు కూడా అదే పాయింట్ వల్ల. అంటే గేమ్ పరంగా చూసుకుంటే మీరు గేమ్ వైజ్గా నేను వెరీ కాన్ఫిడెంట్ నేను అసలు. సో గేమ్ పరంగా నేను వస్తానని అనుకోలేదు. ఇంతకు ముందు మేబీ ఓట్ బ్యాంక్ క్రియేట్ అయ్యి ఉంటే మేబీ ఉండేదానేమో అనిపించింది. బట్ ఏం జరిగినా మన మంచికే. అంటే ఎవరు హెల్మెట్ అవుతారు అనుకున్నారు ఈ వీక్? అంటే లోపల నుంచి చెప్పలేం. డబుల్ ఎలిమినేషన్ అన్నారు. ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్ అంటే మరి తెలియదు. అంటే మీరు ఎలా గెస్ చేస్తారు? నేనంతే, నాకు నామినేషన్ లో ఫస్ట్ టైం రావడమే డ్రాబ్యాక్ అని క్లియర్ గా అర్థమైంది. సో ఐ వాజ్ ప్రిపేర్ అయ్యారా మీరు ముందు? మీరు మెయిన్ గా నామినేషన్స్ లో పృథ్వీ మీరు ఏం చేయలేరు అన్నట్టు చూసారు, ఒక చూపు చూసారు. అది ఇంకా గుర్తుంది చాలా మందికి. దాని తర్వాత మీ ఇద్దరు గేమ్ లో లాస్ట్ గెలిచారు కదా, మీకు ఎలా అనిపించింది? బయట చాలా బాగా అనిపించింది. మీ రియాక్షన్ ఏంటి? బేసిక్ గా పృథ్వీ కూడా నాతో పాటు ఈక్వల్ గా ఆడాడు. సో తన్ని కూడా తక్కువ అనడానికి లేదు, కానీ మేబీ గెలుపు నా వైపు వచ్చింది కాబట్టి నాకు చాలా బాగా అనిపించింది. మేబీ వీళ్ళందరూ అన్న మాటల్ని జయించి నేను గెలవడం అనేది. మీ గెలుపు కన్నా బయట ఫ్యాన్స్ గెలుపు ఎక్కువ ఉంది. అంటే మీరు గెలవడానికి ఓ సో స్వీట్. నాకు కూడా సాంగ్ వేయగానే అసలు మంచి ఫీల్ వచ్చింది. అంటే పృథ్వీ గారు మెయిన్ గా ఎలా పడితే అలా మాట్లాడడం కానీ తనకి మేబీ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఆర్ వాట్ ఎవర్, నామినేషన్స్ టాస్క్ లో ఏదైనా గొడవలు వచ్చేసరికి తను ఉన్నది ఏదైనా మొహం మీద అనేస్తూ ఉంటాడు. జనరల్ గా ఉండేటప్పుడు చాలా కూల్ గా నవ్వుతూ బానే ఉంటాడు. యాక్చువల్లీ విష్ణు గురించి ఏమంటారు అంటే లోపల మీరు నా ఫ్రెండ్ కాదు అనేసి అన్నది ఒక దగ్గర. కొలీగ్స్ అంది, ఓన్లీ కొలీగ్స్ అన్నది. ఆ గేమ్ లో వచ్చిన డిస్టర్బెన్సెస్ గొడవల వైజ్ గా అట్లా వస్తూ ఉంటాయి. బట్ అవన్నీ నేను పట్టించుకోలేదు. బట్ అక్కడ ఫీల్ అయ్యాను కానీ దట్స్ ఫైన్. ఇప్పుడు మళ్ళీ మేము లాస్ట్ 2 weeks చాలా బాగున్నాం, హ్యాపీగా మంచిగా ఆడుకున్నాం. పృథ్వీ హెల్మెట్ అయ్యాక బాగుందంటారా? అట్లేం లేదు, అట్లే చెప్పలేం. మన గేమ్ తన ఇష్టం. ఎలిమినేట్ అయ్యాక బాగుంది, ముందు కూడా అంతే ఉంది. గౌతమ్ గురించి టాప్ 5 లో ఉంటారు అనుకుంటా. టాప్ 5 అంటే 1 2 3 4 5 అలా అట్లా చెప్పలేను. బికాస్ ఈ సీజన్ తెలుసు కదా, అన్ఎక్స్పెక్టెడ్. ఎవరో ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు ఇదవుతున్నారో తెలీదు. సో చెప్పడం కష్టమే. మీరు వెయిట్ చేసి చూస్తేనే బాగుంటది, మేము చెప్తే బాగోదు. సో థ్యాంక్ యూ సో మచ్. అవినాష్ టాప్ 5 కి వెళ్ళడం ఎలా ఉంది? చాలా హ్యాపీగా. ఎక్స్పెక్ట్ చేశారా? ఫినాలే టికెట్ ఎవరు గెలుస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. వాడు గెలిచాడు, ఆడి గెలిచాడు. సో ఇట్స్ నాట్ లక్ ఆర్ ఎనీథింగ్. ఆడి గెలుచుకున్నాడు కాబట్టి హీ డిజర్వ్డ్. అంటే ఈసారి లేడీస్ కి ఎవరైనా నాకు హ్యాపీ. నేను వచ్చేసినాక ఎవరైతే నాకేంది, గౌతమ్ అయ్యే ఛాన్స్. ఎవరైనా నాకు హ్యాపీ. ఎవరైనా డబ్బులు అలాగే వస్తే వాళ్ళే మంచిగా ఉంటారు, నాకేమి రావు. మీరెవరికి సపోర్ట్ చేస్తారు? ఐ లవ్ యూ అందరికి. మీరెవరికి సపోర్ట్ చేస్తారు? అందరికి.